అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం గోదారి అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. 2014వ సంవత్సరం తెల్లవారుజామున 4 గంటల సమయం. శుభోదయాన్ని సూచిస్తూ మోగిన ఫోన్ శబ్దం విని ఉలిక్కిపడి లేచాడు కృష్ణమోహన్. ఫోన్ రిసీవర్ అందుకున్నాడు బద్ధకంగా. వార్త వింటూనే హతాశుడై మంచం దిగుదామని నేల మీద కాళ్ళు పెట్టేసరికి నేలనంతటినీ తడుపుతూ సన్నని నీటి పొర. గబగబా భార్య ప్రియవందనను, తల్లిని, పిల్లలిద్దరినీ లేపాడు. ప్రియ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే గంట నుండి ట్రై చేస్తున్నారట. గోదారి ఊళ్ళో ప్రవేశించిందట. నిన్న రాత్రి వరకు ఎటువంటి సూచన లేదు. ఎక్కడా వాన కురిసిన దాఖలు లేవు. అటు రాజమండ్రి, ఇటు కొవ్వూరు గట్లు దాటి ఊళ్ళోకి ప్రవహిస్తోందట. నేను వెళ్తాను, వీలైతే అటెండర్ని పంపిస్తాను, లేకుంటే ఇంటికి తాళం వేసి పక్కింటి వారి సాయంతో ఎత్తైన ప్రదేశానికి చేరుకోండి. ఓ క్విక్! అతని మాట పూర్తి కాకుండానే వాకిట్లో జీప్ హారన్ వినిపించింది. వస్తాను ప్రియా, మీరంతా జాగ్రత్త. అతను కదలబోయాడు. డాడీ అంటూ పిల్లలు అతన్ని ఖర్చుకోబోయారు. మరేం భయం లేదమ్మా, ఇదేమీ వరద ప్రభావం కాదు, మీరేం భయపడవద్దు, ఏం జరగదు. మీరు ధైర్యంగా ఉండి అమ్మకి బామ్మకి సాయంగా ఉండండి. నేను వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తాను, అటెండర్ని పంపిస్తాను, సరేనా? ఆగలేనట్టు విసుగ్గా జీప్ హారన్ మళ్ళీ మోగడంతో ఒక్క ఉదుటున వెళ్ళి జీపులో కూలబడ్డాడు కృష్ణమోహన్. ఎంత ధైర్యం చిక్కబట్టుకున్నా వారు నలుగురు ఒకరినొకరు ఖర్చుకుపోయి బేలగా వెళ్తున్న జీప్ వైపే చూస్తుండిపోయారు. ఆ గదిలో గోదారి గలగలా కిలకిలా నవ్వుతోంది పలుచగా. కృష్ణమోహన్ ఆఫీస్కి చేరుకున్న వెంటనే మొత్తం రాష్ట్ర సమాచార వ్యవస్థను అరగంటలో అప్రమత్తం చేశాడు. తన పై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నీటిపారుదల శాఖ అధికారులకు, రాష్ట్ర మంత్రులకు అందరికీ సమాచారం క్షణాల్లో అందింది. అత్యవసర సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిబ్బందికి, స్థానిక సంస్థలకు కలెక్టర్ తరపున ఆయన అనుమతితో సమాచారం అందించి రంగం సిద్ధం చేశాడు. ఇంత చేస్తూనే అతను అనుక్షణం ప్రాజెక్టులో వాటర్ లెవెల్ గమనిస్తూనే ఉన్నాడు. అరగంట తర్వాత ముఖ్యమంత్రి లైన్లోకి వచ్చాడు. ఆందోళనగా పరిస్థితిని గురించి కృష్ణమోహన్తో సమీక్షించాడు. గుడ్ మార్నింగ్ సార్. రాత్రి ఇక్కడ వాతావరణం అంతా పొడిగా ఉంది. శీతాకాలం వెళ్ళి వేసవి కాలం ప్రవహిస్తున్న ఈ రోజుల్లో వేసవి గడపడానికి అవసరమైన నీటిని మాత్రమే ఉంచి అదనపు నీటిని వదిలేశాం. అయితే నీరు లోతట్టు ప్రాంతాల్లో కూడా కేవలం 1 అడుగు మేర మాత్రమే ప్రవేశించింది. ఆపై నీటి పెరుగుదల ప్రస్తుతం ఆగిపోయింది. ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరుల మధ్య పాట రైలు వంతెన, కొత్త రైలు కమ్రోడ్ వంతెనల మధ్య ప్రాంతాలలోని ఊళ్ళలోకి నీరు ప్రవేశించింది. ప్రస్తుత పరిస్థితులతో నీటి మట్టం పెరగక నిలకడగా ఉంది. ఇక్కడ అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి ఎప్పటికప్పుడు మీకు తెలియచేస్తాను. ఉంటాను సార్. నమస్తే. 1 మినిట్ మినిస్టర్. 2-3 గేట్లు ఎత్తేస్తే? ముఖ్యమంత్రి ప్రశ్నించాడు. నో సార్, ఒక్క గేటు ఎత్తివేసినా కొన్ని వేల క్యూసెక్స్ల నీరు దిగువకు పోతుంది. ఆ నీరు వృధా అయితే వేసవిలో నీటి ఎత్తడి ఏర్పడి ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమైనంత వరకు నీటిని వదలకుండా, ప్రజలకు ప్రాణహాని కలగకుండా ఇక్కడ అందరితోనూ చర్చించి అవసరమైన చర్యలు చేపట్టి మీకు తెలియచేస్తాను సార్. ఉంటాను సార్. నమస్తే. కృష్ణమోహన్ ఫోన్ పెట్టేసి నుదుట పట్టిన చెమటను తుడుచుకున్నాడు. అటెండర్ మంగయ్య లోపలికి వచ్చాడు. మంగయ్య, ఏమిటి కొత్త సమాచారం? భూగర్భ పరిశోధన విభాగం వారు, మన స్టాఫ్, పోలీస్ శాఖ వారు అందరూ మీటింగ్ హాల్లో రెడీగా ఉన్నారు సార్. మీరు రావడమే తరువాయి. చూడు, వాచ్మెన్ వెంకటేశంను మా ఇంటికి వెళ్ళి అమ్మగారికి సహాయంగా ఉండమను. నువ్వు నాతో రా. అతన్ని తన ఎదురుగా ఉన్న ఫైల్స్ తీసుకొని మనిసైగ చేసి కృష్ణమోహన్ ముందుకు నడిచాడు. మంగయ్య అనుసరించాడు. కృష్ణమోహన్ ధవళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నాడు. అతను అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగని అసాధారణ రీతిలో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నవాడు. సమయస్ఫూర్తి, చాకచక్యం, ఆలోచన చూస్తూ తన సిబ్బందిని నడిపించే చక్కటి అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. 2016వ సంవత్సరంలో కనీవిని ఎరుగని వరద వచ్చి ఆ ప్రకృతి వైపరీత్యంలో సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయి 50,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో అతను చూపిన కార్యనిర్వహణ దక్షత యువత ప్రతి ఒక్కరిని స్ఫూర్తిదాయకం. సత్యసాయి
సంస్థలు మొదలుకొని ఎన్నో యువజన సేవా సంస్థలు తమ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని తమ సేవలు అందించాయి. నేత్ర పరీక్షలు, పూర్తి ఆరోగ్య పరీక్షలు, నిరాశ్రయులకు తాత్కాలిక వసతి, ఆహార పొట్లాలు, బియ్యం, దుప్పట్లు, మందులు, పాత బట్టలు అన్నీ ఎంతో శ్రమ కూర్చి ప్రతి ఒక్కరికి అందేలా పనిచేయగలిగాయంటే వాటి కార్యదీక్షకు స్ఫూర్తి కృష్ణమోహనే. అతని కీర్తి ప్రతిష్టలు భరించలేని ఓ మాజీ రాజకీయ నాయకుడు ఉన్నవి లేనివి చెప్పి తన నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టి అతన్ని తక్షణమే అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చెయ్యమని కలెక్టర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే నగర ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు కూడా ఏకతాటి మీద నిలిచి ఆ రాజకీయ నాయకుడి చేత ప్రజాపక్షంలో కలెక్టరేట్ ఎదుట బహిరంగ క్షమాపణ చెప్పించడంలో కృత్యుక్కులయ్యారంటే కృష్ణమోహన్ ఎంతగా ప్రజాభిమానాన్ని చేరుగొన్నదో అర్థం చేసుకోవచ్చు. తీగలాగితే డొంకంత కదిలినట్టు ఆ రాజకీయ నాయకుడి గుండా నేర చరిత్ర అంతా కూకటి వేళ్లతో పేకలించి అతన్ని రాజకీయ సన్యాసం చేయించేంత వరకు పత్రికలు తమ పత్రికా స్వేచ్ఛగా వినియోగించుకున్నాయి. ఆ తర్వాత అతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు గ్రహించి సద్దుమణిగాయి. అంతగా ప్రజా మద్దతు కూడగట్టుకున్న అధికారి కృష్ణమోహన్. అందుకే అతని ప్రత్యక్షంలో లేచి నిలబడి గౌరవిస్తారు, పరోక్షంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తారు. కృష్ణమోహన్ మీటింగ్ హాల్లోకి అడుగు పెట్టేసరికి అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈ మీటింగ్కు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించవలసిన సమయం మళ్ళీ ఆసన్నమయ్యింది. ముందుగా వార్డ్ బైట్ వాటర్ లెవెల్ మిస్టర్ ఏ కృష్ణమూర్తి అడిగాడు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణమూర్తిని సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు అదే పొజిషన్లో ఉంది సార్. భద్రాచలం, పాపికొండలు, పోలవరంలలో అంతటా వాతావరణం పొడిగా ఉంది. పోలవరం ప్రాజెక్టులో కూడా వాటర్ లెవెల్ సరిగ్గా ఉండవలసినంత ఉంది సార్. బొంబాయి వాతావరణ పరిశోధనా కేంద్రం దగ్గర నుంచి కూడా సమాచారం వచ్చింది సార్. ఎక్కడ వర్షాలు పడిన దాఖలు లేవు. శాటిలైట్ సమాచారాన్ని విశ్లేషించి రేపు సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని సందేశం పంపారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెండెన్స్ మిస్టర్ కృష్ణమూర్తి, కీప్ ఇట్ అప్ అని భూగర్భ పరిశోధకులచే తిరిగి అడిగాడు కృష్ణమోహన్. మిస్టరీ దీపక్ భాటియా, భూమి లోపల ఏమైనా మార్పులు జరుగుతున్నాయంటారా? ఐ మీన్ భూకంపం వచ్చే అవకాశం కానీ మరేదైనా? నో సార్, సిస్మోగ్రాఫిక్ సెంటర్ వారి సమాచారం మేరకు అటువంటి అవకాశం ఏమీ లేదు. అంతా సవ్యంగా ఉంది. కృష్ణమోహన్ నవ్వాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మరి ఈ అనుకోని అవాంతరానికి కారణం ఒకసారి మళ్ళీ ఆలోచించండి. చేతిలో పెన్నును ఎదుటకు తాకిస్తూ సాలోచనగా ఉన్న కృష్ణమోహన్ ముందు అటెండర్ మంగయ్య గాజు గ్లాసులో సగము వాటర్ పోసి దానిలో అందమైన గుండ్రని పచ్చని నిమ్మకాయ వేస్తాడు. కాయ బరువు వల్ల నీరు సరిగ్గా గ్లాస్ అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. దానిపై ప్లాస్టిక్ వాచ్ గ్లాస్ మూత వేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే గుర్తుకు వచ్చింది బామ్మ చెప్పిన కథ. వెంటనే దీపక్ భాటియాతో అన్నాడు, మిస్టర్ దీపక్, మీరు వెంటనే హెలికాప్టర్లో వెళ్ళి గోదావరి బ్రిడ్జిల రెండింటి మధ్య గల నీటి కింద ఉండే ఇసుకను తీసుకురండి. మీకు అవసరమైన వారిని తీసుకెళ్ళండి, క్విక్. ముఖ్యంగా బ్రిడ్జికి ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ సమీపంలో గల ఇసుక అయితే మరీ మంచిది. జాగ్రత్త, రోప్స్, బ్యాగ్స్, బాక్స్ అవసరమైనవన్నీ పెట్టుకొని వెళ్ళండి, క్విక్ అన్నదే తడవుగా దీపక్ భాటియా తనకు అవసరమైన సిబ్బందితో నిష్క్రమించాడు. దాదాపు అరగంట తర్వాత అతనికి ఎదురుగా బ్యాగ్లో తడిసిన ఇసుకను ఉంచారు. దానిని అద్దురగా పరిశీలించిన కృష్ణమోహన్ దీపక్ భాటియాని అడిగాడు. దీపక్, వెంటనే ఈ శాంపిల్ని టెస్టింగ్కి పంపించి రిపోర్ట్ తెప్పించండి, క్విక్. గంటలో రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. దీపక్ ఉత్సాహంగా వెళ్ళి గంట పూర్తి కాకముందే తిరిగి వచ్చాడు, రిపోర్టర్తో సహా. న్యాచురల్ గ్యాస్, నీల్ క్రూడ్ ఆయిల్, నీల్ మిగతా వివరాలు చదివాడు కానీ అవి అంతగా ప్రాధాన్యం లేనివి. మిస్టర్ దీపక్, ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ రిపోర్ట్? ఎస్ సార్,
అన్నట్టు ఇందాక తీసుకెళ్లిన శాంపిల్లో 3వ వంతు ఇవే ఉన్నాయి సార్ అంటూ మంగయ్యకు సైగ చేశాడు దీపక్. మంగయ్య బాగా బరువున్న ఓ సంచి మూట విప్పి కృష్ణమోహన్ ముందు టేబుల్ మీదపై కుమ్మరించాడు. అవన్నీ చిల్లర నాణాలు, చాలా పాతవి, రాగి, అల్యూమినియం మిశ్రమ లోహాల నాణాలు. 5 పైసల నుండి 10 రూపాయల నాణెం వరకు ఎన్నో రకాలున్నాయి. దీర్ఘంగా లోపలికి శ్వాస పీల్చి తిరిగి విడుస్తూ తల వెనక 2 చేతులు పెట్టుకొని అన్నాడు కృష్ణమోహన్. అర్థమయ్యింది బాటియా. మిస్టర్ కృష్ణమూర్తి, డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. మీరు అత్యవసరంగా చెయ్యవలసిన పనేమిటంటే మన నగరంలో సుమారు 20 వాటర్ రిజర్వాయర్లున్నాయి. వెంటనే అన్నింటినీ వాటర్తో రీఫిల్ చెయ్యమనండి. ప్రజలందరికీ వాటర్ ప్యూరిఫయింగ్ ఆపరేటర్స్ కుటుంబానికి 1 చొప్పున పంపించండి. నీరు కాచుకొని తాగమనండి. గోదావరిపై ఉన్న 2 బ్రిడ్జిలకు అటూ ఇటూ పూడిక తీయించే ఏర్పాట్లు చెయ్యండి. మీకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటూ కృష్ణమూర్తికి ఆజ్ఞలు జారీ చేశాడు కృష్ణమోహన్. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ సార్, చాలా తేలికగా సమస్యను పరిష్కారం కనుగొన్నారు అంటూనే షేక్ హ్యాండ్ ఇచ్చి కదలబోయాడు. మిస్టర్ కృష్ణమూర్తి, గోదావరిలో దొరికిన ప్రతి నాణెము ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. టేక్ కేర్ అబౌట్ ఇట్. కృష్ణమోహన్ వైపు మొచ్చుకోలుగా చూసి, తప్పకుండా సార్, ఆ బాధ్యత నాది, థ్యాంక్ యూ సార్ అనేసి కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. మాకేమీ అర్థం కాలేదు సార్ అన్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. దీనిలో అర్థం కానిదేముంది సార్, ఇటు చూడండి అంటూ గాజు గ్లాస్ మూత తీసి అందులో నుంచి నిమ్మకాయ జాగ్రత్తగా పైకి తీశాడు కృష్ణమోహన్. ఇప్పుడు గ్లాస్లో నీరు ఎలా ఉంది? సగానికి. నిమ్మకాయ అందులో వేశాడు కృష్ణమోహన్. ఇప్పుడు అంచుల దాకా వచ్చింది సార్. ఇందులో మరో గోళీకాయ వేస్తే నీరు పొర్లిపోతుంది సార్. ఇప్పుడు జరిగిందే. అబ్బే, అర్థం కాలేదు సార్. మీకు కాకి కడవలో నీళ్ళు కథ తెలుసా సార్? తెలీదు సార్. పోనీ పంచతంత్ర కథలు తెలుసా? పేర్లు విన్నాం కానీ చదవలేదు. వేమన, సుమతి, దాశరథి శతకాల పేర్లైనా తెలుసా? లేదు సార్. ఎల్కేజీలో ఏ ముహూర్తాన్ని చేరామో చదువు పూర్తి అయ్యే వరకు గుండెతో పాటు సమానంగా శ్రమించి ఈ ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాం కానీ మాకు బాల్యమే జ్ఞాపకం లేదు సార్. భవిష్యత్తు ఉనికి కోసం బాల్యాన్ని పారేసుకున్న వాళ్ళం మేము. మీరు చెప్పిన శతకాలు కానీ కథలు కానీ మేమెప్పుడూ చదవలేదు. ఎవరైనా పెద్దలు తమ ప్రసంగాల్లో చెబుతుంటే విన్నామంతే. పోటీ పరీక్షలు, జీకే టెస్టులు, ర్యాంకులు సాధించడం, ఉద్యోగం కోసం పోరాడటం, వీటితోనే జీవితం యజ్ఞంలా మారి బతుకుల్ని సమిధులుగా చేసి బతుకుతున్న వాళ్ళం. నాకే కాదు, ఈనాటి యువతకి మీరన్నవేవి తెలీదు. చెప్పండి సార్, ఈ వేళైనా ఆ కథ చెప్పండి సార్ అన్నాడు రణవీర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఒక కాకి దాహమై నీటి కోసం వెతుకుతోందట. దానికి ఎక్కడో నీళ్లు అడుగున ఉన్న ఓ కుండ కనిపించిందట. అప్పుడు కాకి ఆలోచించి అక్కడక్కడ గులకరాళ్ళు తెచ్చి ఆ కుండలో వేసిందట. అప్పుడు నీరు పైకి వచ్చిందట. అది తాగి దాహం తీర్చుకుందట. మా బామ్మ ఈ కథ చెప్పింది. నా చిన్నప్పుడు పంచతంత్ర కథలన్నీ నేను చదివాను కూడా. ఇక అసలు సంగతి, రోజు వైజాగ్ నుంచి విజయవాడ వరకు కొన్ని వేల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు గోదావరి బ్రిడ్జ్ పై వెళ్తున్నప్పుడు తమకు తోచిన చిల్లర నాణాలు నీళ్లల్లోకి విసిరి గోదావరి తల్లికి నమస్కరించుకుంటారు. ఇది ఈనాటిది కాదు, గత 100 సంవత్సరాలకు పైగా జరుగుతూనే ఉంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. గోదావరి నిండా ఆ చిల్లర నాణాలు ఎక్కువై కాకి కథలోలాగా సరిగ్గా నిన్న రాత్రికి గ్లాస్ నిండి బయటకు వచ్చిన నీటిలా గోదావరి నీరు కూడా పొంగి పొర్లి గట్లు దాటి ఊళ్ళో ప్రవేశించింది. అంతే తప్ప ఇందులో మరేమీ ప్రమాదం లేదన్నాడు పక్కపక్క నవ్వేస్తూ కృష్ణమోహన్. మరి దీనికి పరిహారం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నాణాలను జమ చేసి మార్గాంతరం కనుక్కొనేందుకే కాదు, చిల్లర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని ఆ సంక్షోభం నుంచి రక్షించినందుకు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తనదైన శైలిలో ధైర్యవచనాలను ప్రజలకు తెలియచేస్తూ వారిని చైతన్యవంతులను చెయ్యడంలో కృతుకృతుడైన శ్రీ కృష్ణమోహన్ గారికి నిత్య కృషీవలుడు అన్న బిరుదుతో సత్కరించింది.
అంతేకాదు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక విద్యాస్థాయిలో పంచతంత్ర కథలు, వేమన, సుమతి, దాశరథి శతకాలు నిర్బంధ పఠనాంశాలుగా సిలబస్లో చేరుస్తున్నట్లు ప్రకటించింది. తమ మూఢభక్తితో తనను పక్కదారి పట్టించబోయిన లక్షలాది మంది భక్తుల అమాయకత్వాన్ని గోదావరి నవ్వుతూనే ప్రవహిస్తూనే నవ్వుతుంది. ఇలా కృష్ణమోహన్ గారు వచ్చిన సమస్యకు ఎంతో చాకచక్యంగా పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయ్ బాబు గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు.